మమ్మీ ఏం చేస్తున్నావు? ఉల్లిగడ్డ పప్పు చూపిస్తారా? వావ్, చేసినావా? చేసిన ఉల్లిగడ్డ పప్పు ఎట్లా చేసిన అన్నది ఇగో ఇట్లా కొంచెం పలుకు మీదనే ఇట్లా దించుకోవాలి. ఈ రకంగా దించుకోవాలి. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అనేటట్టు ఉండాలి. ఇట్లా అంటే కొంచెం ఉండాలి. ఇట్లా కనబడుతుందా? ఈ రకంగా దించిన ఇట్లా ఉల్లిగడ్డ పప్పు కమ్మ ఉంటుంది. ఇది వెనకటి నుంచి తిన్నది. మా అబ్బాయి ఇట్లా చేస్తే మేము మా బాపు అందరం తిన్న తిండి ఇది తెలంగాణ ఉల్లిగడ్డ పప్పు. ఈ రకంగా ఇట్లా వాటర్ తోటి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఇట్లా ఉండాలి. కొంచెం చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. అంత బాగుంటుంది. ఇక అక్కడక్కడ టమాటా ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుందా? నేను చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నావు కదా, అందుకనే నీకు ఈ రుచి తెరక కాబట్టి మంచిగా తినాలనిపిస్తుంది కదా నీకు. ఇక అమ్మమ్మకి ఇష్టం బాగా. అమ్మమ్మ వచ్చినప్పుడు కంపల్సరీ నన్ను అండిపిస్తుంది. అండు బిడ్డ ఉల్లిగడ్డ పప్పు అండు అంటుండే. కొమ్మట్లు గుడికాడ ఏమండినామంటే ఉల్లిగడ్డ పప్పు అండినా అని అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొడుకు. సింపుల్ గా సింపుల్ కాదు, టేస్ట్ సింపుల్ ఉంటుంది, కమ్మ ఉంటుంది, అంత బాగుంటుంది. ఉల్లిగడ్డ పప్పు అనగానే వాడకట్టుకు గుడక గిన్నె నాకు వేసి అని గిన్నె తీసుకుని వస్తారు. అంత బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే వేసుకోండి. తెలంగాణ ఫుడ్ తోటి మీ ముందుకు వస్తుంది. తెలంగాణ బిడ్డను, తెలంగాణ వంటలు, ఇది విషయము. తెలంగాణ ఈ ప్రతి రెసిపీ కూడా తెలంగాణ ఎక్కువ నాకు తిన్నా కాబట్టి అవే వస్తాయి. ఇంకా వేరేటి అంటే ఇక చేస్తా. ఇప్పుడు తినేటి ఇప్పుడు తింటున్నాం కదా, ఇప్పుడు అన్ని రకాలు తింటున్నాం, అన్ని రకాలు చేస్తున్నాం. కానీ ఇక తెలంగాణ అయితే ఇక తినే అయితే రుచులు తప్పద్దు కదా, ఆ రుచే కదా. ఇక అట్లా ఉంటుంది ఇది విషయం. ఇట్లా తిందాం, ఇక అట్లే ఉంటుంది. ఇట్లా తిందాం. వేడి వేడి అన్నం, ఇక రైస్ కూడా అవుతుంది. సూపర్ వేడి వేడి అన్నంలా ఉల్లిగడ్డ పప్పు వేసుకొని తింటే సూపర్ లెవెల్ ఉంటుంది. ఇక మనము జొన్న రొట్టెకైనా మక్క రొట్టెకైనా ఆ పప్పు బాగానే ఉంటుంది. దేనికైనా బాగానే ఉంటుంది. మేము నైట్కి అయితే చపాతీ చేసుకుంటాం విషయం ఇది. జొన్న రొట్టెకు కూడా బాగానే ఉంటుంది. మక్క రొట్టెకైనా బాగానే ఉంటుంది. ఇక మాకు తల్లిగారింటికి అయితే మక్కలు అయితే ఓళ్ళే వాళ్ళు బాగుంటాయి. ఇక మక్క రొట్టెలు తోటి ఈ పప్పు తోటి ఎంజాయ్ చేస్తుంటుంది. అంత బాగుంటుంది. ఇక మీరు కూడా ఎంజాయ్ చేయండి, చేసి చూడండి. చేసి చూసి వేసుకొని ఇది ఎట్లా ఉన్నదన్నది నాకు కామెంట్ ద్వారా చెప్పాలి. లింక్ బయోలో ఉంటుంది. షార్ట్స్ లో అయితే రిలేటెడ్ వీడియోస్ చెప్పురా వాళ్ళకు, ఎందుకంటే ఎక్కడ ఏది ఉంటుంది అన్నది నేత్ర ఛానల్ ఉంటుంది. విజయను ఇక వంటలు ఇది విషయము. ఇక మీకు అందరికి పేరు తెలవాలని చెప్తున్న విషయము. ఇక ఇది అయితే వంట వదలకూడదు. సింపుల్గా అయినా టేస్ట్గా ఇట్లా పలుకు దించుకొని ఇట్లా కమ్మతనంలా ఇది తింటుంటే ఓ లెవెల్ ఉంటుంది. జొన్న రొట్టె అయినా మక్క రొట్టె అయినా చపాతి అయినా తినగా. సరే లైక్ మన వీడియోస్ రన్నింగ్ అవుతాయి. ముందు మీ ముందు ఉంటాయి. ఈ విషయం పరా తేజ తిందు.